రైట్. ఇక డీటెయిల్స్ చూస్తే పీసీసీలో పలు కమిటీలను నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. మొత్తం 5 కమిటీలను ఏర్పాటు చేసింది ఏఐసీసీ. 22 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీ, 15 మందితో అడ్వైజరీ కమిటీలను ఏర్పాటు చేసింది. తెలంగాణకు మొదటిసారి అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసింది అధిష్టానం. ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ సహా కీలక మంత్రులతో పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఆహ్వానితులుగా ఉండనున్నారు. ఏఐసీసీ ఏర్పాటు చేసిన పొలిటికల్ అఫైర్స్, అడ్వైజరీ కమిటీలకు మీనాక్షి నటరాజన్ సారథ్యం వహించనున్నారు. చల్లా వంశీచంద్ రెడ్డి చైర్మన్గా 7గురితో డీలిమిటేషన్ కమిటీ ఏర్పాటు చేశారు. అదేవిధంగా పి వినయ్ కుమార్ సారథ్యంలో 16 మందితో సంవిధాన్ బచావో కమిటీని నియమించారు. 6 మంది సభ్యులతో పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి చైర్మన్గా మల్లు రవి వ్యవహరిస్తారు. ఏఐసీసీ అదనపు కమిటీల వరకే పరిమితమైంది. పీసీసీ కార్యవర్గం జోలికి మాత్రం పోలేదు. వాస్తవానికి పీసీసీ కార్యవర్గాన్ని కూడా నియమిస్తారని ఊహాగానాలు వచ్చాయి. కానీ అదనపు కమిటీలను మాత్రమే ఏఐసీసీ నియమించింది. పీసీసీలో పలు కమిటీలు నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. మొత్తం 5 కమిటీలను ఏర్పాటు చేసింది ఏఐసీసీ. 22 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీ, 15 మందితో అడ్వైజరీ కమిటీలను ఏర్పాటు చేసింది. తెలంగాణకు మొదటిసారి అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసింది అధిష్టానం. ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ సహా కీలక మంత్రులతో పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఆహ్వానితులుగా ఉండనున్నారు. ఏఐసీసీ ఏర్పాటు చేసిన పొలిటికల్ అఫైర్స్, అడ్వైజరీ కమిటీలకు మీనాక్షి నటరాజన్ సారథ్యం వహించనున్నారు. చల్లా వంశీచంద్ రెడ్డి చైర్మన్గా 7గురితో డీలిమిటేషన్ కమిటీ ఏర్పాటు చేశారు. అదేవిధంగా పి వినయ్ కుమార్ సారథ్యంలో 16 మందితో సంవిధాన్ బచావో కమిటీని నియమించారు. 6 మంది సభ్యులతో పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి చైర్మన్గా మల్లు రవి వ్యవహరిస్తున్నారు. ఏఐసీసీ అదనపు కమిటీల వరకే పరిమితమైంది. పీసీసీ కార్యవర్గం జోలికి మాత్రం పోలేదు. వాస్తవానికి పీసీసీ కార్యవర్గాన్ని కూడా నియమిస్తారని ఊహాగానాలు వచ్చాయి. కానీ అదనపు కమిటీలను మాత్రమే ఏఐసీసీ నియమించింది. ఓకే, దీని మీద మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఏఐసీసీ కొత్త కమిటీ సారథ బాధ్యతలు కొత్తగా ఇటు మీనాక్షి నటరాజన్ కానివ్వండి, ఇటు పీసీసీ చీఫ్ మల్లు రవి కానివ్వండి, ఇటు సీఎం రేవంత్ రెడ్డితో కూడుకున్నటువంటి కమిటీ ఏర్పాటు చేశారు. దీని మీద తాజా అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్. ఏదైతే పీసీసీ కార్యవర్గం ఈ రోజు రేపు అంటూ కూడా వస్తున్న ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో కూడా పీసీసీ కార్యవర్గం కాకుండా కూడా అదనపు కమిటీలకు సంబంధించి ఏఐసీసీ ప్రకటించింది. అదనపు కమిటీలు మొత్తం 70 మందితో కూడిన అదనపు కమిటీని ప్రకటించింది. దీంట్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఒకటి, అదేవిధంగా అడ్వైజర్ కమిటీ, డీలిమిటేషన్ కమిటీ, క్రమశిక్షణ కమిటీ, సంవిధాన్ బచావో ప్రోగ్రామ్ కమిటీ, ఈ కమిటీలను ప్రకటించింది. అయితే పొలిటికల్ అఫైర్స్ కమిటీకి సంబంధించి 22 మంది సభ్యుల్ని ప్రకటించారు. అయితే దాంట్లో కాంగ్రెస్ నటరాజన్ ఉన్నారు. అదేవిధంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనరసింహ, రేణుకా చౌదరి అంటే సీనియర్లుగా ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఉన్న పరిస్థితి. అదేవిధంగా ఈ మంత్రులు, ప్రత్యేక కేబినెట్ మినిస్టర్లు, ప్రత్యేక ఆహ్వానితులు కూడా పేర్కొన్న పరిస్థితి. అయితే అడ్వైజరీ కమిటీకి సంబంధించి 15 మందిని ప్రకటించగా దాంట్లో కూడా మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి ఉన్నారు. అదేవిధంగా అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు కేశవరావు కూడా దీంట్లో సీనియర్లుగా ఉన్న పరిస్థితి. అదేవిధంగా డీలిమిటేషన్ కమిటీలో 7గురు ఉన్నారు. 7గురులో చల్లా వంశీచంద్ రెడ్డి చైర్మన్ గా ఉంటారు. మిగతా 6గురు సభ్యులుగా ఉంటారు. మరొక వైపు క్రమశిక్షణ కమిటీకి సంబంధించి ఇది పార్టీలో అంటే చాలా ప్రాధాన్యత సంతరించుకున్న కమిటీ అని చెప్పాలి. ఎందుకంటే ఎవరు క్రమశిక్షణని ఉల్లంఘించినా కూడా, పార్టీ లైన్ దాటినా కూడా క్రమశిక్షణ కమిటీ మందలిస్తుంది. అదేవిధంగా వినకపోతే చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో కూడా గతంలో చిన్నారెడ్డి ప్లేస్ లో కూడా మళ్ళీ రవిని చైర్మన్ చేస్తూ అనంతరం శ్యామ్మోహన్ ని వైస్ చైర్మన్ గా చేసింది. దీంట్లో 6గురు సభ్యులతో కూడా ఈ కమిటీని ఏఐసీసీ ప్రకటించింది. మరోవైపు సంవిధాన్ బచావో ప్రోగ్రామ్ కమిటీ అనేది ఈ కొత్తగా ఈ కమిటీని ప్రకటించారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటీవల కాంగ్రెస్ ఏదైతే దేశం మొత్తం సంవిధాన్ బచావో ప్రోగ్రామ్ చేపట్టింది, దీని ద్వారా కూడా జై భీమ్ ప్రోగ్రామ్ తో కూడా చేపట్టిన నేపథ్యంలో కూడా జై సంవిధాన్ జై భీమ్ అనే ప్రోగ్రామ్ కూడా నినాదంతో కూడా ముందుకెళ్తున్న నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి కమిటీని ప్రకటించింది. దీంట్లో 16 మంది ఉన్నారు. దీనికి చైర్మన్ మాత్రం పి వినయ్ కుమార్ ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ
అద్దంకి దయాకర్, బాలు నాయక్ సభ్యులుగా కూడా ఉన్నారు. బాలు నాయక్ దేవరకొండ ఎమ్మెల్యే. అయితే ఎక్స్ అఫీషియో సభ్యులుగా కూడా ఏఐసిసి సెక్రటరీస్ ఉంటారు, ఏఐసిసి తెలంగాణ సెక్రటరీస్ ఉంటారు, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఉంటారు. అయితే అదేవిధంగా ఫ్రంటల్ ఆర్గనైజేషన్ సంబంధించిన ముఖ్యులు దీంట్లో ఉంటారని చెప్పొచ్చు. అయితే ఇది మాత్రం ఊహించింది, ఎందుకంటే ముందు కార్యవర్గం వస్తుందని కూడా ఇప్పటికే అంటే లీక్లు వస్తున్న నేపథ్యంలో కూడా ఈ రోజు రేపు అంటూ కూడా ఇప్పటికే ఫైనల్ అయింది. ఇటు ఏదైతే పిసిసి కార్యవర్గం అనే దాంట్లో ఇది ప్రకటించడం అనేది కొంచెం కార్యకర్తల్లో పార్టీలో ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఉన్నటువంటి పిసిసి కార్యవర్గం వర్కింగ్ ప్రెసిడెంట్లు కావచ్చు, జనరల్ సెక్రటరీలు కావచ్చు, ఇతర పిసిసి కార్యదర్శులకు సంబంధించిన ఆ లిస్టును ప్రకటించకుండా ఏదైతే ఈ కమిటీలను ప్రకటించడం మాత్రం ప్రకటించిందని చెప్పాలి. ఈ మేరకు ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అయితే ఉత్తర్వులు జారీ చేశారు. కార్యవర్గం కూడా ఇవాళ రేపట్లో వస్తుందంటూ కూడా పార్టీలో చర్చ అయితే జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఈ కమిటీలను అయితే ఏఐసిసి ప్రకటించిందని చెప్పొచ్చు. రహీం, థ్యాంక్ యూ ఫర్ అడ్వర్ట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.